వచ్చేసా. అరే మామా, నిన్న ఒక అమ్మాయి నన్నే చూస్తుంది. గుడ్డలు లేకుండా వెళ్ళిపోయినావేంటి? అరే, నీకు ఎక్కడ కామెడీ చెయ్యాలో తెలియదు నీకు. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నది అనుకుంటా. మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే, ప్రేమిస్తుంది అని అనుకుంటున్నావు కదా. అలా నువ్వు అనుకుంటున్నది నిజం, కానీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తలేదు. ఆ అమ్మాయి చూస్తుందని నీకు కుళ్ళురా. నువ్వు ఒక నిస్వార్థపరుడివి. ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నా నెంబర్ అడిగితే నువ్వు లేదని చెప్పినావంట. ఎందుకు చెప్పినవరా నువ్వు? సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఎవరు చూసినా నీ నెంబర్ అడుగుతారే ఏంటి? నాకు ఒక ఫోన్ ఉంది, దానికి ఒక నెంబర్ ఉంది, దాన్ని మాత్రం ఎవరు అడగరు. మొహం పగిలిపోద్ది. సరే, అమ్మాయిని వదిలేయి. ఒక అమ్మాయికి ఓ నెంబర్ ఇచ్చినవంట, మరి ఆ అమ్మాయి సంగతి ఏమైంది? ఆ అమ్మాయి నాకు ఇంతవరకు ఫోన్ చేయలే. నీ నెంబర్ అని చెప్పి నా నెంబర్ ఇచ్చిన. అడ్రస్ చెప్పు నీదోసారి. ఇప్పుడు ఆ అమ్మాయి తోటి నువ్వు చాటింగ్ చేస్తున్నావా? ఏంటి కామెడీయా? చేసినా కానీ నేను రిప్లై ఇవ్వలే. ఎందుకురా? ఆ అమ్మాయి ఇంగ్లీష్లో చేస్తుంది, కానీ నాకు ఇంగ్లీష్ రాదు కదా. ఆ అమ్మాయి పెట్టే మెసేజ్లకి అన్ని హార్ట్ సింబల్లు పెడుతున్నా. ఆ అమ్మాయికి అర్థమైంది వీడికి ఇంగ్లీష్ రాదని. ఆ అమ్మాయికి అర్థమైంది నీకు చదువు రాదని కాదు, నాకు చదువు రాదని. ఎందుకంటే నా నెంబర్ మీద చాటింగ్ చేస్తున్నావుగా. ఏం చెప్పావురా? సరేలే, బంగారు లాంటి అమ్మాయి మిస్ అయిపోయింది. నువ్వు దిగులు పడేది నా కోసం కాదా? నీ కోసం ఎవరు దిగులు పడతారు? ఇంకొక అమ్మాయి నీ నెంబర్ అడిగింది. ఆ అమ్మాయి కూడా ఇంగ్లీష్ లో చాటింగ్ చేసింది. మళ్ళీ ఇంగ్లీష్ రాదని తెలిసిపోయిందా? ముందే దెబ్బతిన్నంగా, ముందే జాగ్రత్తగా మా ఫ్రెండ్ వాడితో ఇంగ్లీష్ లో చాటింగ్ చేపిచ్చా. వర్కౌట్ అయిపోయిందా? ఏది వర్కౌట్ అయ్యేది? ఆడు పట్టేసిండు, వాడితో లేచిపోయింది. లేక లేక అమ్మాయి నన్నే డైరెక్ట్ గా చూస్తుందిరా. అమ్మాయి లవ్ చేస్తుందో లేదో నువ్వే క్లారిటీ ఇవ్వాలిరా. ఏంటి కామెడీయా? ఇలాంటి విషయాలు నీ మామ తోపురా, నీకు పిచ్చ క్లారిటీ ఇస్తానురా. ఒక అమ్మాయి మనని ప్రేమించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు నేను వరుసగా రాసుకొస్తా. దాంట్లో ఏదైనా నీకు మ్యాచ్ అయ్యిందంటే నిన్ను ప్రేమిస్తున్నట్టే. దానికి లేట్ చేస్తావేంటి? రాసేయ్.